శనగపప్పు పచ్చడి అయితే కొంచెం కాంబినేషన్గా అయినా సరే, మళ్ళీ రాత్రికి మనం డిన్నర్లోకి తిన్నా సరే, ఎందులో అయినా సరే తిన్నా బాగుండేటట్టు, అలాగే 2-3 రోజులు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎందులో అయినా కాంబినేషన్ అంటే ఏ పుల్లోకి దాంట్లోకి బాగుంటుందని ఉద్దేశంతో ఇంకా శనగపప్పు పచ్చడికి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. అందరూ నార్మల్గా శనగపప్పు పచ్చడి చేసేసుకుంటూ ఉంటారు. అందులో ఇంగ్రీడియంట్స్ అందరికీ యూజువల్గా చేసుకుంటున్న వాళ్ళకి తెలిసే ఉంటుందిలేండి. కానీ చిన్న చిన్న మార్పులతో కొంచెం డిఫరెంట్గా కూడా మనం ట్రై చేయొచ్చు. అలాగే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మనకు మంచిది. ఇందులో ఎప్పుడైనా మన వెజిటేబుల్స్ లేకపోయినా సరే, అలాగే మనకి పచ్చడి ఏమైనా తినాలి డిఫరెంట్గా అనిపించినప్పుడైనా సరే, ఇంట్లో మనకి శనగపప్పు ఆల్రెడీ ఉంటుంది. వెజిటేబుల్స్ లేని టైంలో ఇది చాలా బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మార్నింగ్ లంచ్ బాక్స్కి అయినా సరే, నైట్ డిన్నర్లోకైనా సరేనండి, ఇది యాప్ట్గా ఉంటుంది. పూర్వం అయితే నైట్ ఏ పుళ్ళు పచ్చడి లేనిదే చేసుకునే వాళ్ళం కాదే, మనం డిన్నర్ పూర్తి అయ్యేది కాదని